తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను గులాబీ పార్టీ సీరియస్గా తీసుకుందా? పురపూర్లో సత్తా చాటి అధికార పార్టీకి షాక్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారా? మున్సిపల్ ఎన్నికలను ఇజ్జత్కే సవాలుగా తీసుకుంది గులాబీ పార్టీ. కానీ ఎన్నికల ప్రచారానికి కేటీఆర్ దూరంగా ఉంటున్నారు. అసలు స్థానిక నాయకత్వానికే బాధ్యతలు అప్పగించడానికి కారణం ఏంటి? తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల టెన్షన్ మొదలైంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది. ఈసారి ఎన్నికల్లో సత్తా చాటాలని అధికార పార్టీ లెక్కలు వేసుకుంటోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలకు ఇన్ఛార్జ్ మంత్రులను ప్రకటించింది. పార్లమెంటు స్థానాల వారీగా మంత్రులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. ఇక యాదాద్రి భువనగిరి ఇన్ఛార్జిగా మంత్రి సీతక్కను నియమించారు. ఖమ్మం జిల్లా ఇన్ఛార్జిగా కొండా సురేఖ, మహబూబాబాద్ పొన్నం ప్రభాకర్, మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ బాధ్యతలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అప్పగించారు. ఇక చేవెళ్లకు మంత్రి శ్రీధర్బాబు, మెదక్ వివేక్, కరీంనగర్ తుమ్మల నాగేశ్వరరావు, పెద్దపల్లి జూపల్లి కృష్ణారావు, నల్గొండ అడ్లూరి లక్ష్మణ్, వరంగల్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నిజామాబాద్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆదిలాబాద్ సుదర్శన్ రెడ్డి, మహబూబ్ నగర్ దామోదర రాజనరసింహ, జహీరాబాద్ అజారుద్దీన్, నాగర్ కర్నూల్ వాకటి శ్రీహరిలకు బాధ్యతలు అప్పగించారు. అటు గులాబీ పార్టీ కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక మున్సిపల్ ఎన్నికను బీజేపీ కూడా సీరియస్గా తీసుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న నితిన్ నబీన్ ఆ వెంటనే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జీలను ప్రకటించారు. తెలంగాణ ఎన్నికల ఇన్ఛార్జిగా మహారాష్ట్ర మంత్రి ఆశీష్ షెలార్, సహా ఇన్ఛార్జీలుగా రాజస్థాన్ మాజీ అధ్యక్షుడు అశోక్ పర్నామి, రాజ్యసభ సభ్యురాలు రేఖా శర్మలను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. అటు మున్సిపల్ ఎన్నికల విషయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ రివర్స్ గేర్లో వెళుతుందన్న చర్చ జరుగుతోంది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో గులాబీ నేతలు కన్ఫ్యూజ్ అవుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెలలో జరిగే పురపోరు ప్రచారానికి గులాబీ బాస్ కేసీఆర్ తాను ప్రచారానికి దూరంగా ఉంటామని ప్రకటించారు. స్థానిక నాయకత్వానికి ఈ బాధ్యతలు అప్పజెప్పినట్టు తెలిపారు. లోకల్ క్యాడరే ఈ ఎన్నికలను చూసుకుంటుందని ప్రకటించారు. కానీ మున్సిపల్ ఎన్నికలు ప్రచారానికి తాము దూరంగా ఉండడానికి మరో కారణం ఉందని కేటీఆర్ చెబుతున్నారట. ఈ మున్సిపల్ ఎన్నికలను పార్టీ హైకమాండ్ ఓ గీటురాయిలా చూస్తోందట. ఎన్నికల్లో సత్తా చాటిన నేతలకు వచ్చే ఎన్నికల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని కేటీఆర్ నేతలతో చెబుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపైనే గులాబీ బాస్ కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని తెలుస్తోంది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను స్థానిక నాయకత్వం సూచించిన తర్వాత రాష్ట్ర నాయకత్వం వారిపైన సర్వే నిర్వహించబోతోందట. అయితే కేవలం సర్వేనే కాకుండా 2 అబ్జర్వర్లను కూడా ఆయా జిల్లాలకు పంపి మరో సర్వేను సైతం నిర్వహించబోతున్నారని తెలిసింది. వీటి ఆధారంగానే కేసీఆర్ అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయబోతున్నారు. అలాగే మున్సిపల్ ఎన్నికల ద్వారా స్థానిక నాయకుల పనితీరును గమనించబోతోందట బీఆర్ఎస్ అధినాయకత్వం. ప్రస్తుతం అభ్యర్థుల ఎంపికను ఎలా చేస్తున్నారు, నాయకులు కార్యకర్తలను ఎలా సమన్వయం చేసుకుంటున్నారు, ప్రజలు ఎలా కలిసిపోతున్నారు, ఈ ఎన్నికలు పార్టీ గుర్తుతో జరగబోతున్నాయి కాబట్టి అభ్యర్థులను ఎలా గెలిపించబోతున్నారు అనేది నిశితంగా పరిశీలించబోతున్నారట. అలాగే స్థానిక నాయకులపైన అబ్జర్వర్ల ద్వారా వారి పనితీరును ఎప్పటికప్పుడు తెప్పించుకోబోతున్నారని తెలిసింది. ఏది ఏమైనా మున్సిపల్ ఎన్నికల ద్వారా భవిష్యత్తులో పార్టీ పదవులు, ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ సీట్లు, ఎమ్మెల్సీ పదవుల కేటాయింపు అంశాలు ముడిపడి ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఎన్నికల ద్వారా అభ్యర్థులు గెలుపు కన్నా స్థానిక నాయకుల పనితీరు ఎలా ఉంటుందనేది పరిశీలించబోతున్నారట. ఈ అంశాలన్నీ పరిశీలించాకే అధినాయకత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతోనే పార్టీ అధికారం కోల్పోయిందని తేలడంతో వచ్చే ఎన్నికల్లో ఇలాంటి పొరపాట్లు మరోసారి జరగద్దని పార్టీ నేతలు ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కానీ మున్సిపల్ ఎన్నికలు మాత్రం గులాబీ లీడర్లకు పెద్ద పరీక్ష అని సొంత పార్టీ నేతలే తెగ చర్చించుకుంటున్నారు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.